ఇదే అంశానికి సంబంధించి మనతో విశ్లేషించడానికి జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం నమస్కారం. పుల్లారావు గారు, పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ ఓపెన్ గా చెప్పాడు, అంటే ఇండియాను ఎక్స్క్లూడ్ చేసి కొత్త రీజనల్ బాడీని ఫామ్ చేయాలి అనేటువంటిది. అంటే ఇది కనుక జరిగితే సౌత్ ఏషియా పాలిటిక్స్ లో ఒక పెద్ద షిఫ్ట్ అవుతుందేమో ఇది. అండ్ ఎస్పెషల్లీ చూస్తే ఇండియాస్ డామినెంట్ పొజిషన్ ను వీకెండ్ చేస్తుందా అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. హలో, సార్క్ అనే ఆర్గనైజేషన్ ఉన్నారు కదా, సౌత్ ఏషియన్ రీజనల్ కోఆపరేషన్, సార్క్. అది ఇంకా ఉన్నాయి, కానీ భారతదేశం ఎందుకు అటెండ్ అవ్వటం లేదంటే పాకిస్తాన్ కూడా దాంట్లో భాగం. ఆల్రెడీ ఇదే పాకిస్తాన్కి మనకి ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం సార్క్ అటెండ్ అవ్వం అని చెప్పాం. ఈ సార్క్ని రిప్లేస్ చేస్తుందా? ఎందుకంటే పాకిస్తాన్ మనం బ్లాక్ లిస్ట్ చేసినట్టుగా కదా. సో వాళ్ళు ఏదో బంగ్లాదేశ్తో పెట్టుకుంటాం, చైనాతో. అంటే బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ ఉన్నాడంటే తోహీద్ హుసేన్ అని ఎవరో, ఫారెన్ అఫైర్స్ అడ్వైజర్. ఇది పాసిబుల్, కానీ నేపాల్, భూటాన్ ఇలాంటి దేశాలు మాత్రం జాయిన్ అవ్వవు అన్నాడు. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఆల్రెడీ రహస్యంగా పనిచేస్తున్నారు కదా. ఫార్మల్గా చేయాలంటే ఇది ఒక పెద్ద నిర్ణయం బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి, అన్నిటికంటే చైనాకి ఈ గ్రూపింగ్లో జాయిన్ అవుతే లాభం ఏంటి? భారతదేశానికి వ్యతిరేకం అని చెప్పుకునే వరకే లాభం. ఆ స్టెప్ తీసుకుంటారంటే నాకు కంఫర్ట్ లేదు. చైనా అంత ప్రొవోక్ చేయటం చైనా చేస్తుందా? మనం షాంఘాయ్ కోఆపరేషన్లో చైనీస్ పెట్టిన సంస్థలో మనం ఉన్నాం, వెళ్తున్నాం, పిలిచినప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంత సింపుల్గా ఏదో పాకిస్తాన్ వైస్ ప్రైమ్ మినిస్టర్ అనేసాడు చేసేస్తారని లేదు. ఆ రోజులు మారని తర్వాత చైనాకు కూడా ఒక పెద్ద అనుమానం ఏంటంటే పాకిస్తాన్ కొద్దిగా అమెరికా పక్కన వెళ్ళిపోయింది, చైనాను వాడుకుంటుంది అని ఒక ఫీలింగ్ కూడా ఉండాలి. మనం చూడాలి ఎలాగా అన్వైండ్ అవుతాయో. శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్ అన్న భూటాన్ జాయిన్ అవ్వరు. ఆఫ్ఘనిస్తాన్ అసలు జాయిన్ అవ్వదు. ఆఫ్ఘనిస్తాన్ సార్క్లో కూడా మెంబర్ అవ్వింది. ఒక కైట్ ఫ్లయింగ్ అంటారు. కైట్ ఫ్లయింగ్ అంటే ఊరికనే టెస్ట్ చేస్తున్నారు, గాలి ఎలా ఉంటుంది ఏంటి అని చూపెట్టుకోవటానికి. ఇంకోటి ఏంటంటే చేస్తారు, దానికి పెద్ద భారతదేశం భయపడేది. భారతదేశం పెద్ద నష్టం అంటే ఏం లేదు. ఆఖరికి వాళ్ళకే ఎక్కువ నష్టం వస్తుంది. ఎందుకంటే కమిట్మెంట్ బంగ్లాదేశ్ మనకు వ్యతిరేకంగా ఇచ్చినట్టుగా లెక్క. చైనా కూడా ఓపెన్గా మనకు అన్ని వ్యతిరేకం ఇంకా చేస్తున్నాను లెక్క. సో మనకంత దీనివల్ల బ్యాడ్ వస్తుందని నేనేమనుకోవట్లేదు. అంటే సార్క్ సంస్థ కంప్లీట్గా 2014 తర్వాత చూస్తే టోటల్లీ డార్మెంట్. అంటే దీనికి రీజన్ ఏంటంటారు? కేవలం యూరి, అలాగే అక్కడ పుల్వామా అటాక్స్ కావచ్చు, సరిహద్దు ఘర్షణలు కావచ్చు, వీటన్నింటి వల్లనే ఆ స్టేజ్కి వెళ్ళిందంటారు. 100%. ఎప్పుడైతే పాకిస్తాన్ టెర్రరిజంకి ఆగట్లేదో ఆ టైం నుంచి ఇంకా అనవసరం కదా. ఓ పక్కన టెర్రరిజం చేస్తూ ఓ పక్కన ఈ సంబంధాలు, బంధుత్వాలు పెట్టుకోవటం రిడిక్యులస్. అసలు క్రికెటే పాకిస్తాన్తో ఆడుకోవడం చాలా సీరియస్గా ఉండవలసింది భారతదేశం. ఎందుకు ఆడారో ఇక్కడ క్రికెట్ లవింగ్ పబ్లిక్ క్రికెట్ ఎక్కువ ఇష్టం, వాళ్ళని పీనలైజ్ చేసినట్టుగా ఉంటుంది, గవర్నమెంట్ అన్పాపులర్ అవుతుంది అని ఫీలింగ్తో మనం పాకిస్తాన్తో క్రికెట్ ఆడాం. క్రికెట్ కూడా ఆడకుండా ఉంటే బాగుండు, కానీ మన ప్రజలు ఏదో నష్టం వచ్చేస్తుంది, భారతదేశం క్రికెట్ ఆడట్లేదని వస్తుంది కాబట్టి ఆడారు. సో మనకి తప్పకుండా చూడవలసింది ఏంటంటే పాకిస్తాన్ ట్రై చేస్తారు బంగ్లాదేశ్తో ఇంకా దగ్గర అవుతాయి. కానీ భారతదేశం పెద్ద భయపడేది ఏం లేదు. భయపడిపోయి ఏదో పెద్ద గ్రూపింగ్ అయిపోతున్నారు, చైనా కలుస్తున్నారంటే చైనా ఎప్పుడు కలిసే ఉన్నది కదా పాకిస్తాన్తో. తర్వాత పాకిస్తాన్ పొజిషన్ చాలా వీక్ అయింది. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్తో టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది, ఈవేళ మనం మాట్లాడే సమయం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన వాణిజ్యం కూడా లేదు. వాళ్ళు బోర్డర్ సీల్ చేశారు. ఎంత దూరం వాళ్ళ విరోధం వచ్చేసింది. పాకిస్తాన్ వాళ్ళ వెనకాల చూస్తే ఆఫ్ఘనిస్తాన్. సో ఇవన్నీ పాకిస్తాన్ కొద్దిగా దబాయించడానికి, మాకేం అవ్వలేదని చెప్పుకోవటానికి
ఆ డాషింగ్ చూపెడుతున్నారంటే అది పెడతాం ఇది పెడతామని. కానీ లోపల చాలా వరీడ్ ఫీలింగ్ ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం అంటే ఏంటి? సో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ పరిస్థితుల్లో ఉన్నది పాకిస్తాన్. భారతదేశం డైరెక్ట్గా ఓపెన్గా మనం సాయం చేస్తాం. నేను ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మీకు తీసుకొచ్చానంటే పిక్చర్లోకి పాకిస్తాన్కి చూపెట్టుకోవడానికి కూడా నాకేం బాధ లేదని చూపెట్టుకోవటానికి ఇలాంటివన్నీ ఐడియాలు ఇవ్వటం చెప్పటం. కానీ ఆ పొజిషన్ అంత బలంగా లేదు, కొద్దిగా తగ్గింది, చైనాతో కూడా తగ్గింది అని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ రిలేషన్షిప్ ఎంత తగ్గింది, 1% తగ్గిందా 100% తగ్గిందా అని చెప్పండి, కొద్దిగా తగ్గింది, సస్పిషన్ వచ్చింది. వ్లాదిమిర్ పుతిన్ కూడా రష్యన్ ప్రెసిడెంట్ చైనాకి చెప్పి భారతదేశంతో విరోధం అనవసరం, భారతదేశంతో విరోధం పెట్టుకోవడం వల్ల వాళ్ళు అమెరికా దగ్గరికి యూరోప్ దగ్గరికి వెళ్తున్నారు, ఆలోచించుకోవాలని చెప్పాక ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది చైనాలో. సో భారతదేశమే పెద్ద తొందరపడిపోయి ఏదో నష్టపడిపోతామని అనుకునేది కరెక్ట్ కాదు. ఇవాల్వ్ ఎలాగవుతుంది, ఇవన్నీ ఈవెంట్స్ కలిసినప్పుడు బయటికి ఎలాగొస్తాయి ఇంకా తెలియాలి కదా, మనం ఇంకా చూడాలి కదా. సో వెయిట్ చేయాలి. చైనా ఏమంటుంది, వద్దంటారా, వస్తామంటారా, కారణాలు ఏమిస్తుంది అని చూడాలి. ఇప్పుడు పాక్, చైనా, బంగ్లాదేశ్ ఈ 3 దేశాలు ట్రైలేటరల్ కోఆపరేషన్ అనేది ఎకానమికల్లీ అండ్ ట్రేడ్ వైజ్గా అసలు ఎంతవరకు వైబుల్ అంటారు? వాళ్ళు ముగ్గురికి ఆల్రెడీ పాకిస్తాన్ చైనాకి మంచి సంబంధం ఉన్నది. పాకిస్తాన్ చైనా